తాగుతా అన్న కాదు తినో వాడు గుమ్మైపోయి అందుకని చెప్పిన ఇంట్లో పోయి వీడియో చేసుకో అని చెప్పేసి అంటే రోజుకు ఒక 10 సార్లు లైవ్ రాగానే అయిపోయింది ఇక మరి బిచ్చపోలు ఉన్నారేంద్రా తాగుబోదంటే ఎందుకంత చులకనా తాగి వాగేది పచ్చి గంగనకనా మేము ఇంకా జీరోలో ఉన్నాం అంటే మాకు ఒకటే నిజాయితీ ఉన్నదో తెలుసు ఓన్తో స్టార్ట్ చేసినా మాతో ఉన్నదో తెలుసు మాకు ఎంత మంది వస్తే 10 మంది జోకలే కదా మనం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పరిశాన్ టాక్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది మన బొబ్బన వాళ్ళ ఇల్లు అనమాట, మన అడ్డా ఇది. సో ఆల్రెడీ బొబ్బన కాల్ చేసినాము, ఆల్రెడీ ఎడిటింగ్ ఏమని చెప్పి ఎడిటింగ్ అయితే చేస్తున్నాం. సో అన్న వచ్చే వరకు చిన్న జలకిజం ఏంటంటే ఆల్రెడీ నేను తాగానని అందరికీ తెలుసు. అన్న నేను తాగితే ఎట్లా రియాక్ట్ అవుతాడని జూనా మందాల్లో టేషన్ అని చెప్తా, ఇలా జూనా అయిపోయింది ఇలా అనేసి. సో ఇవాళ వాళ్ళకి దెబ్బలు పడతాయి లేకపోతే బొబ్బన రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఈ కాన్సెప్ట్ వీడియోలో. సో బొబ్బన అయితే ఏ మూమెంట్ లో రావచ్చు మీరు చూడొచ్చు. మేము తాగేది మంద తాగుతలేము, హ్యాపీ ఫీస్ తాగుతున్నాం, ఇది కూడా చూసుకోండి మళ్ళా. ఓకే మంద అంటారా బాబు. సో బొబ్బన దాకా వెయిట్ చేద్దాం, లెట్స్ సీ ఏమైతే. లోపల వరకు ఇది పోసుకున్నాం, నేను ల్యాప్టాప్ పెట్టేస్తా. అందరు గుర్తుంచుకోండి, కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అది నొక్కనే చెప్తే మీరు వినాలా. చాలు పోయానా ఎందుకన్నా ట్యూషన్లా చేస్తున్నాను కానా. కానీ తెలిసి బొబ్బన మాత్రం డేంజర్ రియాక్షన్ వచ్చేస్తాడు. నేను ఓకే సరే చెల్తా కానీ మనోడు తాగుతుందంటే మాత్రం డేంజర్. నా వల్ల జ్వరం దెబ్బలు తింటాడు చూడు. బాటిల్ నేను డేంజర్ చేసేస్తా, జ్వరం దెబ్బలు తింటే ఓకే. ల్యాప్టాప్ తో పెట్టేద్దాం, మళ్ళీ అన్నం సీరియస్ అయినప్పుడు ల్యాప్టాప్ బాటిల్ దాచి పెడదాం ఫస్ట్. ముందనే కొన్నాం ఇది ఆల్రెడీ. 6.5 hours later. అన్న వచ్చింది, డోర్ కొడుతున్నావు. డోర్ తీసి వస్తావు డోర్ తీసి వస్తున్నా. వెల్కమ్ 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 వెల్కమ్. మంద అవుతున్నాం, ఏం చేస్తాం? ఏంటండి మంద అవుతున్నాం. అరే నీకు ఏం చెప్పినారా? నేను ఎవరన్నా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక ఆమ్లెట్ వేసుకురా కదా. చేదు ఉందేమన్నా ఇది వద్దంటే వదిలేసేది చూడండి, మాకేం వెళ్తుంది. ఇది తెలుసా, ఇది షేర్కాపేట షేర్ అవుతా. ఎడిటింగ్ చేసినావు వీడియో? ఫ్యాన్ అయ్యానా ఫస్ట్ ఏనాను? అరే వీడియో ఎడిటింగ్ చేసినావారా? ఏం వీడియో, ఎక్కడ వీడియో, ఎవడు ఎడిటింగ్ చేసిండు, ఏంది కథ? అసలు వీడు ఎందుకు వచ్చింది వీడికి? నాకేం తెలుసు, తాగుదామంటే తాగుదాం. అందుకనే మీ ఇంట్లో కూర్చొని ఎడిట్ చేయరా అని చెప్పిన. తాగుతా అన్న. అరే నాకు మీతోని బైస్ చేసే నాకు ఓపిక లేదు. ఫస్ట్ ల్యాప్టాప్ ఎందుకు చేస్తావు అన్న వీడియోలో? అరే ల్యాప్టాప్ అరే ఎందుకు వచ్చినా నాకు అర్థం కాలేదు అన్న. అరే ఎడిటింగ్ అలా స్టార్ట్ చేసిన వాళ్ళు కదరా? ఎడిటింగ్ లేదు, ఏం లేదు, వీడియోలు లేవు, పక్కన పెట్టేసి రావులేగా. కొత్తది కొంటే 10 కొంటే ఇట్లాంటివి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ దీంతో నాడు ఎత్తేస్తా 10 కొందాం ఇట్లాంటివి, అర్థమవుతుందా? కొత్తది ఓన్గా నాకు కొత్తది. అరే ఓన్కి కొత్తది, నీకు కొత్త నాకు కాదు. తినో వాడు గుమ్మైపోయి ఎందుకు అవుతున్నావు? నేనే తాగమన్నా, నేను తాగమన్నా. నాకు సోపట్లేరు మాలా. నువ్వు ఇది జల్ది వస్తావు నాకేం తెలుసు, జల్ది అయిపోకూడదాం అనుకున్నాం. నువ్వు కూడా జరుగుతుంది కానీ చేదు ఉందని మనది. ఇదంటే తీసేది వీడియోలు అంట, ల్యాప్టాప్లు అంట, ఏం కథలు పడుతున్నారు అందరూ. తాగుదాం ఫస్ట్ కూర్చో. అసలు ఏమైందిరా? హట్ అయింది. ఏం
అట్టయినా మేము ఏమట్టయినావు? నువ్వు అవకాశం లేని తీసుకొని వీడియోలు లేదు నీకు వస్తుంది. ఎవడ అవకాశం లేనోడు? నీకు తెలిసే చాలు, నీకు మనసు తెలిసే చాలు. నేను నాకు ఆఫీస్ పోతున్నా, కాదు బ్రో. ఇప్పుడు నా ఫోన్ తాగుతా అన్న, ఏం తాగుతా చెప్పాను. ఇప్పుడు తాగుతా అన్న, బరాబర్ తాగుతా. రోడ్ మీద పోయేటని పట్టుకొచ్చి మమ్మల్ని చూతేయాలని చేసిన వాళ్ళ ముంగట ఏమన్నా మాకు వాల్యూ లేకుండా పోయింది. ఏం జోనా కథలు నాకు గలీజ్ మాటలు వచ్చేస్తున్నాయి. మాకు కూడా వస్తున్నాయి కలిసి మాటలు. నా మీద నీ మీద కాదు, నువ్వు చేసే లెక్కల మీద. నేనేం చేసినారా? నాకు టైం ఉండలే అన్న, మొన్న వీక్ ఆఫ్ అన్న వీడియో చేద్దామని చెప్పన్న. నువ్వేం చేసినావు? అన్న మొన్న పట్టుకొని వీడియో చేసావు వేరే దగ్గర. ఆడెవ్వడు రా, ఆడెవ్వడు అంటున్నా. ఇద్దరు ముగ్గురుతో చేసిన ఎవడాడు? ఇప్పుడు పేర్లు చెప్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మళ్ళీ మమ్మల్ని తిడతారు. ఎందుకు నువ్వు మా మంచిగా కొట్టావు, ఇంత కూడా నీయట్లేదు. ఎవరికి? నీకు కాదు, నువ్వు వెనకేసుకొని తిరుగుతున్నావు. వానికి మన మాటలు వేరే దగ్గర చెప్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని నమ్ముతున్నాను. కొంచెం జోకి వీని దగ్గర కొంచెం ఎందుకన్నా మనకి వాడు ఎడుకోపోతున్నారు, మనం ఈయన ఉంటున్నాం. అసలు ఏమైందిరా? కరెక్ట్ చెప్పుర్రా. మాకు నచ్చలే, నీ పద్ధతి నచ్చలే, నువ్వు నచ్చలే. అరే ఇయ్యనా? అరే నువ్వెందుకు తాగుతున్నావు? నేను ఆగిపించిండు. ఎవడు? నేనా? అరే నువ్వెందుకు ఆగిపించడానికి? బాధ ఉందన్న ఆగిపిస్తున్నా. ఏ మళ్ళా ఈయననా? అరే నీ పని ఏందిరా? కాదన్నా, ఇగో ఎడిటింగ్ చేస్తాం మనం. నువ్వు వన్ రోజు పట్టుకొచ్చి ఇప్పటి వరకు మా ఛానల్ మన ఛానల్ చెప్పినావా? నువ్వు ఎందుకు చెప్తావన్నా? నువ్వు ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. అరే నీకు అందుకని చెప్పిన ఇంట్లో పోయి వీడియో చేసుకో అని చెప్పేసి. అరే ఇది బాధ కాదు, అర్థమవుతుందా? అన్నా నువ్వు ఖాళీ బారా బారా అంటారు, మా బాధను చూస్తున్నావు. నువ్వేమన్నా కరెక్ట్ బారా బారా అంటారు, మా బాధను చూస్తున్నావు. నువ్వేమన్నా కరెక్ట్. ఇన్ని గణం చేసినావు, నీకు ఎవరైనా చేసిందా? ఇవాళ దినం నువ్వు చేసిన ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నీకు తెలుసు. అది ఎవ్వరు కూడా సపోర్ట్ చేయాలన్నా. నీకు ఎవరు చేసిరు? నువ్వు నీ బాధ నువ్వు మాకు చూపెట్టావు, కానీ నీకెట్లుంటో మాకు తెలుసా. మనం ఓన్ గా బిల్డ్ చేసుకున్నాం. అవసరం లేదు, చూడు బ్రో. నువ్వు లైట్ సంగతి అని కాదు, నేను తర్వాత చెప్పు. ఇప్పుడు ఏంది? అరే కూర్చో. అరే ఇయ్యనా? మూడు అయిపోయినాయి ఇప్పటికి. అరే సుమన్, అరే మీ ఇంట్లో నా దగ్గరికి పంపించేది ఇదేనా? రా వాళ్ళకి ఏం చెప్పుకుంటారా? వాళ్ళ ఇంట్లో నేను ఏం చెప్పుకుంటారా? ఓడి ఇంటికి ఒక మాట. నేను రేపటి ఇవాళ దినం కాదు, రేపటి దినం కూడా నిన్ను ఎవరు దేకాడు చూసిన ఎవరు సబ్స్క్రైబర్స్ మాత్రమే. వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంత అని ఉంటున్నాం. మన ఎవ్వరు సపోర్ట్ చేయరు మనకి. ఇంతమంది సపోర్ట్ చేసినావు. ఇవాళ దినం నాకు కొంచెం చూపి, నేను రిటర్న్ నీకు ఒక అకౌంట్ నేను మెన్షన్ చేసినాడు, లేకపోతే మనం చేసిన చూపి చేస్తారు కదా బ్రో. మన స్టేటస్ చేస్తారు, అర్థమైందా? వాళ్ళు 100% చేస్తారు, కానీ ఇప్పుడు ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 0 ఉన్నటువంటి 30K 40K తీసుకోవాలి. మనం చూడు ఏడున్నాము. ఆడేయాల మన స్టేటస్ కూడా పెడతలేడు. అట్లా చేసినాం మనం. అది నువ్వే చేస్తున్నావు అన్న, మనకు చేయకుండా నచ్చలే అన్న. అవన్నీ మాకు అవకాశం లేదు. పచ్చి చెప్పాలా? వాడొక వేస్ట్. వద్దు వేస్ట్ అన్న. సరే ఇప్పుడు మీరు ఎవరి గురించి చెప్తారు నాకు కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో వీడియోస్ చేయొద్దు. నువ్వు చేయకపోతే సంబంధం లేదు. వాళ్ళ నుంచి నీకేం వస్తుంది? మన నుంచి వాళ్ళు మా దగ్గర ఆయ జోనా ఆయ సుమంత్ రెడ్డి నవ్విన వాళ్ళు మేము మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో దేకడా అంత వలిసిందా? నాకు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. నేను చూడు బ్రో, కొన్ని మనుషులకి ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటాం. ఇది చూడు, నాది మరి బిచ్చపోళ్ళు ఉన్నారేంద్రా? ఎందుకంత చులకన
తాగి వాగేది పచ్చి నిజం కనుకనా ఏమంద నేను ఇట్లా ఇట్లా చేస్తురు అట్లా చేస్తురు అని చెప్పి చెప్తురు. నేను చేసే రీజన్ అలా ఏం తెలుసా? సరే ఇప్పుడు నాతోని ఇట్లా నేను వాళ్ళని సపోర్ట్ చేయగానే వాడు ఏడో ఎగిరిపోతాడని చెప్పి నేను అనుకోను. ఏదో నా ద్వారా ఒక 10 మందో 20 మందో వచ్చారు అనుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. దాంతో వానికి ఏంటంటే ఒక చిన్న పుషప్, పెద్ద పుషప్ చిన్న పుషప్ అవుతుంది అని చెప్పి అనుకుంటా. ఇప్పుడు అట్లా హెల్ప్ చేస్తా. కానీ అది చేసినంత మాత్రాన నేనేం పీకుడు కానీ కాదు. వాడు అది అయిన తర్వాత వానికి ఆ థాట్స్ వస్తే నేనేం చేయలేను. అర్థమైందా? ఏదో ఫీల్ అయిపోతున్నా నువ్వు పుషప్ అంటున్నావా? నువ్వు పుషప్ ఎంత చేసే అంత నిన్ను బయటకు పుష్ చేసారు. అది మనం రోడ్ మీదకి వచ్చినాం లాస్ట్. నాకు అర్థమైంది బ్రో. నీతో స్టార్టింగ్ నుంచి ఉన్నది నీకు ఎవరో తెలుసు అన్న దోస్త్ సాల్ నుంచి మేము ఇంకా జీరోలో ఉన్నాం. అంటే మాకు ఒకటే నిజాయితీ ఉన్నాడో తెలుసు. ఎవరితో స్టార్ట్ చేసినా వాంతో ఉన్నాడో తెలుసు మాకు. మళ్ళీ ఎంత మంది వస్తే 10 మంది జోకలే కదా. మనం ఒక టీం ఉన్నాం, అప్పటి నుంచి అట్లా ఉన్నాం. అందరూ 10 మంది దగ్గర పోయి ఫాలోవర్లు ఇంక్రీజ్ చేసుకుని మనకు నేర్పేవారు. దీనికి చెప్పుకుంటా రోజు పిచ్చోన్లా కూర్చొని దీనికి ఇటు నువ్వు జోనా నేను విన్నాను. నేను ఇప్పుడు మళ్ళా ఫోన్ లేపు అన్న స్టేటస్ పెట్టానా, అన్న స్టోరీ పెట్టానా, చెప్పు మంది అయిపోయిందా? నేను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, నాకు ఎంత బాధ ఉంది నాకు తెలుసు జోనా. ఎందుకంటే నేను నీకు బాధ ఎవరు వచ్చినా నీకు బాధ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా వాడు చూడు, నేను నీకు బాధ చెప్పుకుంటే నేను ఎంత బాధపడుతున్నా దానికి డబుల్ బాధపడతారు మీరు. కానీ ఏంటంటే అది చెప్పుకుంటే తీరది. నేనే ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి నేను అట్లున్నా. మీరు ఒకటేసారి ఇట్లా అంటే అన్న ఇట్లా ఉండిపోదామా నా జీవితం మొత్తం? అన్న 2 years నుంచి కష్టపడ్డాం అన్న. వాళ్ళు ఇల్లు లేస్తారు, మనమే ఇన్ని అయిపోయినాం. ఇప్పుడు దానికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్న? మనం 10 మంది నిన్ను వాడుకుని నన్ను వాడుకుని ఏముంది ఇప్పుడు? మెసేజ్ ఇస్తలేడు ఆడు. నేను మీ ఇంట్లో పర్మిషన్ లేకుండా తాగేంత పెద్దోళ్ళం కాదు, కానీ ఒక చిన్న వీడియో చేస్తున్నాము. ఇది చూడు ఏడో కన్నా ఒక నిమిషం మాట్లాడు అన్న. వీడియో కానీ మేము అనుకున్నాం జర కామెడీ జర నిజాలు బయటకు వచ్చేసాం. ఇది చూడు కరెక్టే చెప్పారు కదా బ్రో. వీడియో కరెక్టే అంటే మేము నిజంగా అనుకోలేదు, జస్ట్ కామెడీ. మీరు తాగుతారు అంటే నాకు ప్రాంకే అనుకున్నా, కానీ మీరు అన్ని మాటలు మాట్లాడేసరికి ఇదేంది అని చెప్పి మేము కూడా అనుకో జర ఫ్లోలో ఉన్నాం కదా, అన్ని నిజాలు వచ్చేసినాయి బయటికి. అట్లా అని 2 రోజులు మేము కూడా పెట్టుకోమన్నా బాధ ఉంటుంది మాకు.